ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిలను నియమించింది హైకమాండ్. షర్మిల రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఏపీలో షర్మిల ఎక్కడ ఉంటారు, ఎలా రాజకీయాలు చేస్తారు? ఇప్పుడు అన్నని విమర్శించేటువంటి పరిస్థితి వస్తుంది. మరోవైపు ఎన్నికలు కూడా వస్తున్నాయి. షర్మిల చంద్రబాబుతో కలిసి పనిచేస్తారా, లేకపోతే విడిగా పనిచేస్తారా? అసలు ఎలా ఉండబోతుంది ఈ రాజకీయం గురించి మనతో మాట్లాడడానికి అడ్వకేట్ సాయిరామ్ గారు మనతో ఉన్నారు. సార్, షర్మిల అంటే కాంగ్రెస్లో చేరారు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేశారు. ఇప్పుడు వైఎస్ కుటుంబం రెండుగా చీలిపోయిందా? ఇప్పుడు అన్ననే ఎదిరించే పరిస్థితి వస్తుంది. ఇదే అన్న కోసం షర్మిల పనిచేశారు ఇంతకుముందు. ఏం చెప్తారు? రాజకీయం అనేది ఎలా, ఎప్పుడు, ఏ రకంగా మలుపులు తిరుగుతుంది అనేటువంటిది మనం చెప్పలేనటువంటి ఒక విషయం ఒకటి. రెండో విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిలాగా అన్నా చెల్లెళ్ళకి, అక్కా తమ్ముళ్ళకి, తల్లి కొడుకులకి, మామ అల్లుళ్ళకి మధ్యలో తగాదాలు పెట్టగలిగినంత దిక్కుమాలిన స్వభావం ఇక ప్రపంచంలో ఇంకెవరికి ఉండదు అని అంటే, ఇంక ఆయన తప్ప దానికి గిన్నిస్ బుక్ రికార్డులో కూడా ఎక్కించవచ్చు ఆయన పేరుని. అటువంటి స్వభావం ఆయనకుంటుంది. అయితే ఇక్కడికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల అనేది వాళ్ళ యొక్క అన్నా చెల్లెలు అనేటువంటిది వాళ్ళ యొక్క సొంతం, వాళ్ళ పర్సనల్ మ్యాటర్లో మనం వేలు పెట్టి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటిది మనం చెప్పాల్సినటువంటి అవసరం ఇది మనకి లేదు. అయితే ఆవిడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్లో అడుగుపెడుతోంది అని అన్నప్పుడు దాని గురించి ఖచ్చితంగా మన యొక్క రాజకీయపరమైనటువంటి అవగాహన, ఆలోచనని పంచుకోవాల్సిందే. ఆవిడ కాంగ్రెస్ని విభేదించి బయటకు వచ్చి మన వైఎస్ఆర్ టీపీ అనే పార్టీ పెట్టి తెలంగాణలో కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఏమీ సాధించలేక, ఏమీ ఇంకా చెప్పాలంటే ఆడపిల్ల కనుక బాగుండదేమో, పదం పీకలేరు చేయలేరు అనే పదం బాగుండదేమో, ఏమీ సాధించలేక కాడి కింద పడేసి పార్టీని చాప చుట్టేసి మూలన పడేసి ఏం చేయలేక నేను ఎలక్షన్లో కూడా పోటీ చేయటం లేదు అని నా సందర్భంలో ఈవిడిని నమ్ముకొని ఈవిడ పార్టీలో తిరిగినటువంటి కొంతమంది ఎన్ని పచ్చి బూతులు మాట్లాడుతూ తెలంగాణలో మీటింగులు పెట్టారనేది మనం అందరం చూసాం. అక్కడే చేయలేనటువంటి ఇది ఇక్కడికి ఆంధ్రాలోకి వచ్చి ఈ ఆంధ్రాలో అన్నకి వ్యతిరేకంగా పోరాటం చేస్తుందా, ఇంకొకరికి పోరాటం చేస్తుందా కాదు, ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా గవర్నమెంట్ విధానాలని విమర్శించదలుచుకున్నప్పుడు ఇక్కడ ఆంధ్రాలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఆంధ్రాలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఏ రకంగా ఉన్నాయి, డెవలప్మెంట్ ఏ రకంగా ఉంది, ఇవన్నీ కూడా జనాలు దాని యొక్క ప్రభావం ఏంటనేది విశ్లేషిస్తారు, ఆలోచిస్తారు. ఈవిడ ఒక్క ఎమ్మెల్యే సీటు కానీ, ఒక ఎంపీ పదవి కానీ, లేకపోతే ఒక మున్సిపల్ చైర్మన్ కానీ, కార్పొరేషన్ చైర్మన్ కానీ, ఒక పంచాయతీ కూడా లేనటువంటి రాష్ట్రం ఏదన్నా ఒక కాంగ్రెస్ పార్టీకి ఉందనంటే ఇది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఇది షర్మిల కాదు కదా. షర్మిలని పుట్టించిన వాళ్ళు ఇంకెవరన్నా బ్రహ్మదేవుడు లాంటి ఆయన వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మనకు చేసినటువంటి ద్రోహానికి, కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చేసినటువంటి ద్రోహానికి లోపల పెట్టి 16 నెలల పాటు ఇంకా ఆ కేసుల్ని కొనసాగించడానికి కావాల్సినటువంటి ఎంత పకడ్బందీ ఏర్పాటు చేసిన ద్రోహం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరూ కూడా ఇంతవరకు ఇంకా మర్చిపోలేదు. ఇవాళ ఇంకా నేను జనాలందరికీ ఈ విషయాన్ని మళ్ళీ రెండోసారి గుర్తు చేయదలుచుకున్నా. ప్రజలారా ఒక్కసారి జాగ్రత్త ఆలోచించండి. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఏర్పడినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని చెయ్యని తప్పుకి, అవినీతి కేసుల కోసం లోపల తీసుకొని వెళ్ళి లోపల పెడితే 16 నెలల పాటు ఏ రకంగా, ఇంకా నిజం చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక రకమైనటువంటి కుట్రలు పన్ని భోజనం చేయడానికి కంచం తీసుకెళ్ళాలని అంటే ఈ కంచం సత్తు పళ్ళాన్నే తీసుకొని వెళ్ళండి, ఇంటి దగ్గర నుంచి పళ్ళాన్ని ఏ రకంగా అనుమతిస్తారు అని చెప్పి ఈ పళ్ళెం కూడా సత్తు పళ్ళెమే ఉండాలి, ఖైదీలకు పెట్టిన పళ్ళెమే ఉండాలి. దీని మీద కోర్టేసిన దుర్మార్గులు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ. అట్లాగే భోజనం ఇంటి దగ్గర నుంచి వస్తుంది అని అంటే ఈ భోజనం ఖైదీలకు పెట్టే భోజనమే ఉండాలి, ఇంటి దగ్గర నుంచి భోజనం ఎలా వస్తుంది
ఉంది అని చెప్పేసి దీని మీద మళ్ళీ కేసులేసి పెట్టినటువంటి దౌర్భాగ్యం ఈ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ. అట్లాగే పడుకోవటానికి ఏదైనా ఫెసిలిటీ ఏదైనా ఇవ్వాలి అని అంటే ఖైదీలు పడుకున్నట్టే పడుకోవాల్సిందే అని చెప్పి దీనికి కూడా ఒక కేసు పెట్టినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మన ఆంధ్రప్రదేశ్ని, తెలంగాణని రెండు ముక్కలుగా విడగొట్టేసి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఒక సంతకం లేని ఒక దౌర్భాగ్యుడు ఎవరో ఒక ఇచ్చినటువంటి ఒక లెటర్ను ఆధారం చేసుకొని జైలుకి పంపించడానికి 16 నెలల పాటు ప్రపంచంలో ఎవరికి అందనటువంటి, ఎవరికి దక్కనటువంటి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టుకొని తీసుకొని వచ్చి 16 నెలలు పెట్టారని అంటే ఇవాళకి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డికి జరిగినటువంటి అన్యాయాన్ని మర్చిపోయే స్థితిలో లేరు. కడుపు మండున్నాం. ఈ కడుపు మంట ఇంకా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఎంత బుద్ధి చెప్పాలో అంత బుద్ధి చెబుతాం. దానికి అధ్యక్షురాలు హోదాలో షర్మిల గారు వచ్చినా సరే, ఇంకెవరు వచ్చినా సరే ఆ పార్టీని రాజకీయంగా కాంగ్రెస్ పార్టీగానే చూస్తాం తప్ప అది అంతకన్నా ఈవిని నెత్తినెక్కించుకోవటానికి, లేకపోతే ఈవిడ్ని ఇంకొక రకంగా ఏదో మాకు వైఎస్ఆర్సీపీకి సొంతమైనటువంటి మనిషిగానో చూడాల్సినటువంటి అవసరం లేదు. ఈవిడ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి ఒక బద్ధ శత్రువే. చంద్రబాబు నాయుడు ఎంత శత్రువో కాంగ్రెస్ పార్టీ కూడా అంతే శత్రువు. ఆ పార్టీలో ఉన్న నాయకులు కూడా మాకు శత్రువులతోనే సమానం. అంటే షర్మిల వెనక చంద్రబాబు ఉన్నారు అనేది వైసీపీ వర్షన్, లేదు జగన్ షర్మిల ఇద్దరు కలిసి డ్రామాలు వేస్తున్నారు అనేది టీడీపీ వర్షన్. చంద్రబాబు నాయుడు గారు షర్మిల కలిసి ఉన్నారు అన్నదానికి సాక్ష్యాలు ఉన్నాయి. ఆవిడ నిశ్చితార్థానికి సంబంధించినటువంటి కార్డులు పట్టుకొని విజయవాడ వచ్చినప్పుడు ఎవరి ఫ్లైట్లో వచ్చారు? సీఎం రమేష్ గారు ఇచ్చినటువంటి స్పెషల్ ఫ్లైట్లో తిరిగినటువంటి మనిషి. సీఎం రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారు సంధించిన అస్త్రమే. ఈ సీఎం రమేష్ గారు ఈయన చెబితేనే బీజేపీలో చేరిందన్నమాట కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. దీన్ని ఏ రకంగా కాదంటారు? ఇది ఆవిడ తిరిగిన ఫ్లైట్ అబద్ధమా? ఆయనతో కలిసి తిరిగిన మాట అబద్ధమా? చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కార్డు ఇచ్చి మీరే మాకు ముఖ్య అతిథి అని చెప్పుకొని చేసుకున్న మాట అబద్ధమా? ఈవిడ జైల్లో జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో కూర్చోబెట్టినప్పుడు ఒక చెల్లెలుగా వెళ్ళి జైలు ముందు కూడా కూర్చొని బాధపడింది అబద్ధమా? ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు మీకు ఇన్ని బాధలు పెట్టినప్పుడు ఇవన్నీ మర్చిపోయి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళారు, కూర్చున్నారు అని అంటే ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తగానో, లేకపోతే ఒక సామాన్యమైనటువంటి వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని అభిమానించేటువంటి ఒక సాధారణమైన వ్యక్తులుగా మాకే కడుపు మండిపోతుంది. ఇటువంటి సన్నివేశాలను చూస్తే తట్టుకోలేకుండా ఉన్నాం. గుండె మండిపోతుంది, గుండె పగిలిపోతుంది, రక్తం ఉడికిపోతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ చతుష్టయం కానీ ఈ పార్టీలు కానీ చేసినటువంటి ద్రోహాలను చూస్తే మరి ఈవిడికి ఎందుకు ఆ మంట అనిపించట్లేదు? ఈవిడికి ఈ రక్త సంబంధం కాదా జగన్మోహన్ రెడ్డి గారిది? అయినా సరే ఆవిడ చంద్రబాబు నాయుడు గారితో కలిసి తిరుగుతున్నారన్నది నిజం. సరే వాళ్ళని అంటారా? చంద్రబాబు నాయుడు గారు కులాల పేరు చెప్పి, మతాల పేరు చెప్పి, ప్రాంతాల పేరు చెప్పి, అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు, మామ అల్లుళ్ళు, తండ్రి కొడుకులు ఎవరికైనా చిచ్చుపట్టగలిగినటువంటి అత్యద్భుతమైనటువంటి నైపుణ్యం ఉన్నటువంటి, గిన్నీస్ బుక్లో రికార్డుల్లో ఎక్కించదగినటువంటి నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఎన్నన్నా చెబుతాడు, ఎన్నన్నా మాట్లాడతాడు. ఈయన సంధించిన బాణమే అని అంటే జాగ్రత్తగా ఉండండి. అయితే ఆవిడ మీ దగ్గరికి తప్పించుకొని మీ ఫ్లైట్లో తిప్పుకొని మీ ఆంధ్రజ్యోతి లైవ్లో కూర్చోబెట్టుకొని మాట్లాడించుకుంటున్నారు అని అంటే మరి అది నిజమా అబద్ధమా? ఈయన వదిలినే బాణమే కనుక అయితే మీరెందుకు డప్పాలు కొట్టుకుంటూ మాట్లాడుకుంటున్నారు? తర్వాత ఈవిడి గురించి కూడా ఎన్నెన్నటువంటి మాటలు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా రేవంత్ రెడ్డి గారిని మాట వరుసకు కూడా పలకరించలేదు అని మొన్న ఎక్కడో లైవ్లో మాట్లాడించారు. అంతకుముందు ఇదే పేపర్ వాళ్ళు రాసిన మాట ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన గురించి మాట్లాడదామని ఫోన్ చేసినట్టు, ఆయన ఫోనే ఈయన లిఫ్ట్ చేసుకున్నట్టు, రేవంత్ రెడ్డి లిఫ్ట్ చేసుకున్నట్టు ఈ పేపర్ల వాళ్ళు, ఈ టీవీల వాళ్ళే చెప్పారు. అందుకని దేనికైనా సరే సమర్థులు, ఏమైనా మాట్లాడగలరు, ఎక్కడైనా చిచ్చు పెట్టగలరు. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే తెలుసు, చెప్పాడంటే చేస్తాడంతే అనేటువంటిది ఒకటే తెలుసు.
నలుగురు అసెంబ్లీ నియోజకవర్గాలకి సంబంధించి వాళ్ళు మన పక్కన ఉంటే నా 7వ పార్లమెంటు సీటును కూడా సంపాదించవచ్చు అంటున్న ఆ తరుణంలో కూడా మీకు నేను సీట్ ఇవ్వలేను, మీరు నాతో కలిసి ఉంటే మిమ్మల్ని ఏదో రకంగా మిమ్మల్ని ఎలివేట్ చేసుకోవటం, నా మనుషులుగా పక్కన పెట్టుకోవటం, మిమ్మల్ని ఏ రకంగా గుర్తించబడాలో ఆ రకంగా గుర్తించడం అనేది నాది బాధ్యత అని చెప్పటం తెలిసినటువంటి మనిషి. అది చేతనయ్యి ఉన్నట్టయితే ఆ రోజున 7వ పార్లమెంటుకు సీటు కూడా సంపాదించుకొని ఉండేవాళ్ళు కదా. అది లేదు. ఏమైనా సరే మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా మొహం మీదే చెప్పటం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి నైజం. అంతేగాని జగన్ వదిలిన బాణమనో ఇంకోటనో ఈయన ఇంకో రకంగా అడ్డదారుల్లో పంపించి అది చేయించుకునేటువంటి అలవాట్లు, దౌర్భాగ్యం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. అలాగే రేవంత్ రెడ్డిని అలాగే పంపించాడు, సీఎం రమేష్ని అలాగే పంపించాడు, టీజీ వెంకటేష్ గారిని అట్లాగే పంపించాడు, సుజనా చౌదరిని అలాగే పంపించాడు. ఇవాళ ఈయన వదిలిన బాణం అనే అనుకోవాలేమో. బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి కూడా చంద్రబాబు నాయుడు గారు వదిలిన బాణమా, లేకపోతే ఆవిడ ఈయన కోసం పనిచేస్తుందో, ఆవిడ కోసం పనిచేస్తుందో, ఈ కుట్రలన్నీ వీళ్ళకి తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కుట్రలు, కుతంత్రాలు ఇవే ఉండవు. చెప్పాడంటే చేస్తాడంటే, ఏం చెప్పదలుచుకున్నాడో అదే చెబుతాడు, ఏం చేయదలుచుకున్నాడో అదే చెబుతాడు తప్ప ఆయనకి డొంకతిరుడు సమాధానాలు, డొంకతిరుడు వ్యవహారాలు ఆయనకి చేతకాని మాట.